ఏకాంత ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏకాంత ప్రార్థనలో ఎక్కువగా గడిపేవాడు. తండ్రితో సహవాసం కలిగి ఉండేవాడు. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, తెల్లవారక ముందే ఆయన తండ్రితో సహవాసం కలిగి ఆయన ప్రార్థనలో గడిపేవాడు కదా! నిజంగా ఏకాంత ప్రార్థనలో ఎంత శక్తి ఉంది. ఒక గొంగళి పురుగు మరి దాని రూపం దానికే అసహ్యమై అందరూ నన్ను అసహ్యించుకుంటున్నారని కొన్ని వారాలది మరి ఒక నివాసం ఏర్పరచుకొని దానిలో ఉండి మూలుగుతుంటుంది. దానిలో ఉండి మరి మొరపెడుతుంటుందేమో దేవునికి. మరి అది నిజంగా ఎంత అందంగా బయటకు వస్తుంది కదా! అది ఆ కొన్ని రోజులు, కొన్ని వారాలు దాంట్లో గడిపి మరి బయటికి వచ్చినప్పుడు ఎంతో అందంగా బటర్‌ఫ్లైగా అది బయటికి వస్తుంది కదా! నిజంగా ఏకాంత ప్రార్థనలో అంత శక్తి ఉంది. మరి కృంగిపోయిన స్థితిలో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మౌనంగా కూర్చోవడం కూడా సీయోనులో మౌనంగా ఉండట, యెహోవాను ఆరాధించుటట, ఆయనను ఘనపరిచినట్లే, ప్రార్థించినట్లే. కనుక ఏకాంత ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ప్రతి ఒక్కరు కూడా ఏకాంత ప్రార్థన అనుభవం ఉండాలి. ఏకాంత ప్రార్థనలో రూపాంతరం చెందుతారు.